నమస్తే. దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ సమయంలో ఒక విషయం అయితే తెర మీదకి వస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్లను బీజేపీ పార్టీ మరొకసారి గెలిస్తే తీసివేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగానే బీజేపీ పార్టీ రిజర్వేషన్లను తీసేయదలుచుకుందా? మూడోసారి అధికారంలోకి ప్రధానమంత్రిగా మోదీ వస్తే ఏం చేయబోతుంది? అసలు రిజర్వేషన్ల విషయంలో ఈ యొక్క ఆంతర్యానికి కారణం ఏంటి? అసలు దీనిలో నిజం ఎంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా బీజేపీ పార్టీ పాలసీ అండ్ రీసెర్చ్ సంబంధించినటువంటి నేత శ్రీనివాస్ మనతో పాటుగా ఉన్నారు. సూర్యాపల్లి శ్రీనివాస్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ అలాగే రాహుల్ గాంధీ కూడా అలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రిజర్వేషన్లను తీసివేస్తారని మాట్లాడుతున్నటువంటి సందర్భం. నిజంగానే దానికి ఏమన్నా అవకాశం ఉందా? బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్లలో కనీసం 10% సీట్లు కూడా సంపాదించుకోలేకపోవడం వల్ల తన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది. దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసము బీజేపీ పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి 400 పై చిలుకు సీట్లు రాబోతున్నాయి. ఆ ఉద్దేశంగానే కనీసం 10% ఆఫ్ ఓట్లు సాధించడం కోసమే ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు భారతీయ జనతా పార్టీ పైన చేస్తున్నారు. అసలు బీజేపీ పార్టీ ఆల్రెడీ 300 పైన 400 సీట్ల దాకా వస్తున్నదని వాళ్లకు అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ కుటుంబానికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీలపై రిజర్వేషన్స్ పైన మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎందుకంటే స్వాతంత్రం ముందు నుండి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుండి మొదలు పెడితే చివరి వరకు కూడా సైమన్ కమిషన్ నుండి కూడా ప్రతిసారి కూడా ఎస్సీ ఎస్టీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పనిచేస్తూ ఉంటే అడ్డుపడ్డది, అవమానం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఆ చరిత్రనంతా మర్చిపోయి రాహుల్ గాంధీ తెలుసుకోకుండా మాట్లాడడం అవివేకం. అట్లనే రేవంత్ రెడ్డికి రిజర్వేషన్స్ మీద కనీస అవగాహన లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే మండల్ కమిషను ఓబీసీలకు 52% రికమెండ్ చేసిందని, అప్పుడు ఓబీసీల లెక్కలు లేవు కాబట్టి 27% ఇచ్చిందని తన చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి అసలు ఓబీసీ రిజర్వేషన్ల మీద కనీస అవగాహన లేదు. మండల్ కమిషను 27% రిజర్వేషన్నే రికమెండ్ చేసింది. ఎందుకంటే అంతకుముందు వివిధ రాష్ట్రాలలో రిజర్వేషన్లు ఇచ్చిన విధంగా 50% అనే ఒక కటాఫ్ను పెట్టుకొని ఇచ్చింది. కులగణనకు దీనికి సంబంధమే లేదు. కానీ రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకొక పైన ఏం మాట్లాడుతున్నాడంటే రాహుల్ గాంధీ రేపు అధికారంలోకి వస్తే కులగణన చేసి బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా తెలుసుకొని వాళ్లకు అధికారంలో వాటా ఇవ్వబోతున్నాడు అనే మాట కూడా అంటలేడు. విద్యా ఉద్యోగ రంగాలలో ఇవ్వబోతున్నాడు, రిజర్వేషన్ శాతాన్ని పెంచబోతున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇట్లాంటి అసత్యాలను ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఎత్తుగడ ఏంటంటే ఆయన సీటు ఆయన కాపాడుకోవడం కోసము. ఇక్కడ 14 ఎంపీ సీట్లు వస్తే ఆయన 14 నెలలు సురక్షంగా ఉండగలుగుతాడు. అంతే తప్ప అక్కడ రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఏమీ లేదు, దేశ ప్రజలకు వచ్చేది ఏం లేదు ఈ పార్టీతోని. బీసీ రిజర్వేషన్స్ కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ముత్తాత నుండి మొదలు పెడితే నానమ్మ ఇందిరాగాంధీ గారు, అట్లనే రాజీవ్ గాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా బీసీలకు చేసిన అన్యాయము ఒక పెద్ద చరిత్ర. దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు గాంధీ రూపంలో ఆ పూణే ప్యాక్ట్ పైన కానీ సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే విషయంలో కానీ వాళ్ళ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన అత్యంత సీనియర్ నాయకుడు మండల్ కమిషన్ రిపోర్ట్ సంబంధించి తను ఈ విధంగా చెప్పింది. ఒకసారి చదివి వినిపిస్తా. ఇది రాసింది డాక్టర్ కేశవరావు గారు. ఈయన కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన వాటి విషయంలో రాసింది. నేను ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. 1929లో సైమన్ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించింది. కాంగ్రెస్ సైమన్ కమిషన్కు వ్యతిరేకిస్తూ సైమన్ కమిషన్ గో బ్యాక్ నినాదం ఇవ్వడం జరిగింది. అది బీసీలకు తీవ్ర నష్టం చేసింది. స్వాతంత్రం వస్తే అన్నీ పరిష్కరితమవుతాయని హామీ ఇస్తూ కాంగ్రెస్ నాయకత్వం జోకొడుతూ వచ్చింది. చివరకు కాంగ్రెస్ నాయకత్వం ఎంత దాకా మభ్యపెట్టిందంటే కమ్యూనల్ అవార్డు ద్వారా సైమన్ కమిషన్ ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల కోసం క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు తమ డిమాండ్లను శూద్రులు అందజేయకుండా సైమన్ గోబ్యాక్ ఉద్యమం చేసింది. అంబేద్కర్ వంటి అంటరాని నాయకులతో మీరు కలవకూడదని కూడా ప్రచారం చేశారు. అలా కాంగ్రెస్ మాయలో పడి బీసీ నాయకులు కమ్యూనల్ అవార్డులో తమ వాటాను ప్రకటించే అవకాశాన్ని కోల్పోయారు. ఇంత స్పష్టంగా రాసిండ్రు. అదేవిధంగా 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో 3వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ గారు నేను బీసీల తరపున మాట్లాడుతా అని వకాలత్ పుచ్చుకొని అక్కడ ఒక్క విషయం కూడా మాట్లాడకుండా పోవడం వల్లనే బీసీలకు రాజ్యాంగంలో స్థానం లేకుండా పోయింది. కానీ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అంటూ దాంట్లో మొట్టమొదటి అమెండ్మెంట్ సవరణ జరిగి బీసీలకు అక్కడి నుండి ఒక అవకాశాలు విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు వచ్చడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్ల వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా బీసీలను మొండి చేయి చేపిస్తూ వస్తూనే ఉన్నది. ఇంకా దీనికి ఇంకా విచిత్రం ఏంటంటే మొట్టమొదటి జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన నెహ్రూ. ఆ నెహ్రూ ఏం చేసిందంటే కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఒక 2 సంవత్సరాలు పనిచేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాన్ని పార్లమెంట్లో టేబుల్ చేసిన తర్వాత నెహ్రూ గారి ఒత్తిడి మేరకు చైర్మన్ అయిన కాకా కాలేకర్ గారు కులాన్ని సామాజిక వెనుకబాటుతనంగా చూడను అని రాశాడు. అంటే బీసీలకు కులాన్ని సామాజిక వివక్షతగా చూస్తారు. కులంతోనే సామాజిక వివక్షత ఏర్పడుతుంది. అంటే ఈ నెహ్రూకు సామాజిక వివక్షత అంటే ఏంటిదో తెలియదు కదా. అందుకనే ఆ సామాజిక వివక్షతను కులం ద్వారా చూడము అనే ఒక పారామీటర్ తీసేయడం వల్ల ఆ ఒక రిపోర్టు అది బూడిదల పోసినట్టు అయిపోయింది. ఆ విధంగా ఆ రిపోర్ట్ను కూడా పక్కకు చేయడం జరిగింది. దాని తర్వాత 1979లో 2వ జాతీయ కమిషన్ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది కూడా నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది మొరార్జీ దేశాయ్ గారు జనతా పార్టీ ద్వారా అప్పుడు భారతీయ జనతా పార్టీ అన్నీ కలిసి ఉండేది. అప్పుడు వాళ్ళు 2వ జాతీయ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేస్తే దాన్ని 10 సంవత్సరాలు తొక్కిపెట్టింది మళ్ళీ ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ గారు మళ్ళీ దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత 90లో విపి సింగ్ గారు ఆ కమిషన్ రిపోర్ట్ను పార్లమెంట్లో టేబుల్ చేసి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న రాజీవ్ గాంధీ గారు నాకు ఈ దేశంలో క్యాస్ట్లెస్ సొసైటీ కావాలి అని అంటున్నాడు. అంటే వీళ్లకు సామాజిక వివక్షత గురించి తెలియదు. ఎందుకంటే వీళ్ళు అగ్రవర్ణాల్లో పుట్టిన వ్యక్తులు కాబట్టి, బాగా డబ్బున్న వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఆ వివక్షత అనేది తెలియదు. భారతదేశం అంటేనే కులాలతోనే ఉంది. ఈ భారతదేశం మొత్తం ఒక నిచ్చెనమెట్ల వ్యవస్థగా ఒకరి మీద ఒకరు పెత్తనం చేస్తూ కులం ద్వారానే వివక్షతోనే వృత్తి ద్వారానే వివక్ష ఉండి వివక్షను అర్థం చేసుకోకుండా, కులాన్ని అర్థం చేసుకోకుండా భారతదేశాన్ని క్యాస్ట్లెస్ సొసైటీగా ఏ విధంగా చేస్తాడో ఆయనకు తెలియదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓబీసీల మీద కనీస చిత్తశుద్ధి లేదు. అప్పటికే విపి సింగ్ గారు
ఆ కమిషన్ టేబుల్ చేసే వరకు దాదాపు 79 అంటే దాదాపుగా 30 సంవత్సరాల 30 సంవత్సరాలు అంటే 90 వరకు అంటే దాదాపుగా 40 సంవత్సరాల విలువైన కాలాన్ని కోల్పోయింది బీసీలు. వీళ్ళు బీసీల గురించి మాట్లాడే నైతికత ఈ గాంధీ కుటుంబానికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎక్కడుందని నేను ఇదే సందర్భంలో ఇప్పుడు మోదీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. మోదీ వస్తే అసలు రాజ్యాంగమే లేకుండా పోతుంది, ఇక్కడ ఇంకొక రకమైనటువంటి మనువాదాన్ని తీసుకొచ్చి ముందర పెడతారనేటువంటి మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టు ఉంటే ఇక్కడ బీసీ కులగండకు సంబంధించి ముఖ్యంగా కులగండకు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని కూడా చేయబోతున్నామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు సందర్భం కనబడతా ఉందిగా. అసలు నిజంగానే దానికి అవకాశం ఉందా? అసలు రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికి ఏమైనా కుట్రలు జరుగుతూ ఉన్నాయా? అంటే కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ రాజ్యాంగాన్ని తీసేసి రిజర్వేషన్ తీసేయడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే అవుతుంది తప్ప వీళ్ళ ఎలక్షన్లో గెలవడం కోసం వీళ్ళ సీటు కాపాడుకోవడం కోసం ఎంతైనా మాట్లాడుతున్నారు, ఏమైనా మాట్లాడుతున్నారు తప్ప ఇది ప్రజల చేత ప్రజల కొరకు రాసుకోబడ్డ రాజ్యాంగం. ఇది ఏ ఒక్కరో ఎవరో తీసేయడానికి వీల్లేదు. వీళ్ళు ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఒక బీసీ ప్రధానిని ఇచ్చిన పార్టీ. అదేవిధంగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ఇంటలెక్చువల్ను, అదే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను రాష్ట్రపతిగా చేసుకున్న ఘనత బీజేపీ పార్టీది. అంటే ప్రజాస్వామ్య మూలాలతో పాటు పనిచేస్తున్న పార్టీ. అదేవిధంగా మొన్న క్యాబినెట్లో మోడీ గారి క్యాబినెట్లో 27 మంది ఓబీసీ మంత్రులుగా చేసుకున్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అదేవిధంగా 2018లో 102వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. అప్పటి వరకు కూడా బీసీలకు ఏ విధమైన రాజ్యాంగపరమైన హక్కులు లేకుండేది. హక్కులు కల్పించడం వల్లనే 27% ఉన్న రిజర్వేషను 2018 వరకు కూడా 14% అమల్లోకి వచ్చింది. కానీ ఈ గడిచిన 4-5 సంవత్సరాలల్లో అది 21% పెరిగింది. అదేవిధంగా అన్ని రకాలుగా మీకు ఈవెన్ నల్సర్ లాంటి లా యూనివర్సిటీలలో కూడా ఓబీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అదేవిధంగా సైనిక్ స్కూల్స్లో కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థలలో కూడా ఓబీసీ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ విధంగా ఓబీసీల కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ పార్టీ. బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఒక ఎంబీసీ కులాల నుండి వచ్చిన నాయకుడిగా తన సామాజిక వర్గంలో ఉన్న అంత్యోదయ సిద్ధాంతంతోనే పనిచేస్తున్నారు. అంతేకాదు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీగా ఎన్డీఏ ప్రభుత్వము సంచార జాతుల పైన కూడా శ్రద్ధ పెట్టి వాళ్ళ కోసం కూడా ఒక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం కూడా పనిచేస్తుంది. ఈ విధంగా బీజేపీ పార్టీ అన్ని కులాల కోసం అన్ని వర్గాల కోసం పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క కుటుంబం కోసం, అది కూడా గాంధీ కుటుంబం కోసమే పనిచేస్తుంది తప్ప దేశ ప్రజల గురించి ఎన్నడూ ఆలోచించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. మన రాష్ట్రంలో చూస్తే ఇప్పటి వరకు కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయిన సంఘటన జరగలేదు. కానీ ఇప్పుడు పోయిన ఎన్నికలలో బీజేపీ బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తానని ఒక నినాదంతో ముందుకొచ్చినాం. దానికి పార్టీ కూడా కట్టుబడి ఉంది. దాన్ని సాధించుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రజలు విశ్వసిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు, ముఖ్యంగా బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి మాటను ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం కనబడుతూ ఉందా? బీజేపీ పైన నమ్మకం ఉంచబోతున్నారా? ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇప్పుడు సోషల్ మీడియా అన్ని మీడియాలు పెరిగినాయి. ప్రజల్లో కూడా చైతన్యం పెరిగింది. ఇది వెనకటి కాలం కాదు. ప్రజలకు అన్నీ తెలుసు.
ఇప్పటికీ చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పటికీ నమ్మరు. కానీ తన యొక్క సొంత లాభాల కోసం, రేవంత్ రెడ్డి తన కుర్చీ కోసం, ఆయన అక్కడ ప్రతిపక్ష హోదా కోసమే ఇలాంటి ఆరోపణలు భారతీయ జనతా పార్టీపై చేస్తున్నారు తప్ప వీళ్ళకు ఒక పసలేని ఈ ఆరోపణలు. దీంట్లో ఇది ఇంకొక విధంగా చూస్తే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే అవుతుంది తప్ప వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఇట్లాంటి మానుకోవాలని మేము చెప్తున్నాం. క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్ పార్టీకి అసలే లేదు. ఇప్పటి వరకు కూడా దాదాపు 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాస్ట్ సెన్సస్ చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను. అన్ని రాష్ట్రాల్లో దానికోసము భారతీయ జనతా పార్టీ 105వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాష్ట్రాలకే ఆ కులాలను గుర్తించే అధికారాలు ఇచ్చింది 105వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆ విధంగానే ఏ రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్రం కులగణన, బీసీ కులగణన చేసుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ కూడా పెంచుకోవచ్చని మీకు బీహార్లో కూడా మీకు అర్థమైంది. ఇట్లాంటి ఇక్కడ నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఉంది నీ దగ్గర. నువ్వు కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ రిపోర్టును ఓపెన్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులాల వాళ్ళు ఉన్నారో ఒక్కసారి టేబుల్ చేయి. కానీ నువ్వు చేస్తున్నది ఏం చేస్తున్నావు? సర్వే ఓబీసీ రిజర్వేషన్ చేస్తా దేశం మొత్తంలో అంటున్నావు. కానీ నీ క్యాబినెట్లో చూస్తే 2 బీసీలు ఉంటారు. 56% ఉన్న ఓబీసీలకు 2 చేస్తావు. కానీ నీ సామాజిక వర్గానికి వస్తే 4 చేసుకుంటావు. అగ్రవర్ణాలు చూస్తే 7 పైన ఉంటారు. ఇదా నువ్వు చెప్పే సామాజిక న్యాయం? దీనికోసమా చేయాల్సింది కులగణన? ఇలాంటి కల్లిబుల్లి కథలు చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నాడు. అదొక్కటే కాదు, ఎమ్మెల్సీలలో కానివ్వండి, నామినేటెడ్ పోస్టులలో కానివ్వండి, మంచి పోస్టింగ్లలో కూడా కానివ్వండి, దాదాపుగా రెడ్డిలను 60% పైన నింపుతున్నాడు. నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతికత లేదు రేవంత్ రెడ్డి గారు నీకు. థ్యాంక్ యూ అన్న. ఇది సూర్యపల్లి శ్రీనివాస్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా మోదీ పైన ప్రజలకు విశ్వాసం ఉంది, రిజర్వేషన్లను తీసివేస్తారనేటువంటి మాట బూటకమైనది. తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకి కులగణన చేసుకునేటువంటి అధికారణ కేవలం బీజేపీ పార్టీ వచ్చిన తర్వాతనే వచ్చింది. 2018 కంటే ముందు 14% ఉన్నటువంటి రిజర్వేషన్లు 2018 తర్వాత 27% పెరిగినటువంటి సందర్భాన్ని అయితే వారు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఈ యొక్క కులాలకు సంబంధించినటువంటి విషయంలో, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లలో ప్రజలు ఎలా ఓటు ద్వారా తీర్పునిస్తారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.